ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన దేవ, సర్వోన్నతమైన తండ్రి, నీ ప్రేమ లేకుంటే ఏదును లేదు ప్రభా. అనునిత్యము శాశ్వతమైన ప్రేమతో, నిత్యమైన ప్రేమతో, నిబంధన కలిగిన ప్రేమతో మమ్మల్ని ఆదరించి నడిపిస్తూ అయ్యా ఈ వారపు చివరి దినంలో మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపారు ప్రభా. ఈ వారమంతను మీ కంటికి రెప్పలా కాచి కాపాడి ఈ వారపు చివరి దినంలో, ఈ పునరుద్ధాన దినంలో సజీవ లెక్కలో ప్రార్థించుకుంటున్నామంటే కేవలము మీ కృప, మీ దయ మాత్రమే ప్రభా. అందుని బట్టి వందనములు తండ్రి. ఈ సంవత్సరపు చివరి ఆదివారంలో మేము ఉంటుండగా ప్రభా, నీ సన్నిధానానికి వెళ్ళి ఈ వారంలోనూ ఈ సంవత్సరం మొత్తంలోనూ మీరు చేసిన ఒక్కొక్క ఆశ్చర్య అద్భుత కార్యాన్ని తలంచుకొని మనస్పూర్వకంగా మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుని వారుగా మమ్మల్ని నిలుపు ప్రభా. నిజమే తండ్రి, ఈ సంవత్సరం అంతట్లో మాకు కలిగిన భయంలో నుండి, మాకు కలిగిన దుఃఖంలో నుండి, మా కుటుంబంలో కలిగిన వేదనలో నుండి, అయ్యా మా కలిమిలో నుండి, మా లేమిలో నుండి మమ్మల్ని ఆదరించి అద్భుతంగా ఆలోచన చెప్పి, అయ్యా కొన్నిసార్లు ఆలోచన లేక నిలబడిపోయిన వారిని, మార్గము తెలియకుండా అయా తప్పిపోయిన వారిని చేరదీసి అనేకమైన తప్పిదముల నుండి, అనేకమైన శ్రమల నుండి, బాధల నుండి, మార్గము తెలియని విధంలో ఉన్నప్పటికీ సరిచేసి ఈ సంవత్సరంలో అంతట్లో నడిపించి ఈ యొక్క చివరి ఆదివారంలో, ఈ యొక్క సంవత్సరపు చివరి ఆదివారంలో మిమ్మల్ని కొనియాడుటకు నీవు చేసిన మహాద్భుత ఆశ్చర్య కార్యాలను అవి వివరించుకొని మీకు కృతజ్ఞత స్తుతులుగా ఎందరైతే మొరపెడుచున్నారో వారి మొరను మీరు అంగీకరించి వారిని ఆదరించి నడిపించండి ప్రభా. అయా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఒక కొత్త సంవత్సరంలోకి వెళ్చుండగా నీ ప్రేమను పొందుకొని నీకు ఇష్టకరమైన బిడ్డలుగా మనం జీవింపజేస్తారని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.